హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే రంజాన్లో లాస్ట్ 10 days ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనే దాని గురించి. సో ఈ దుబాయ్ అనేది ఇస్లామిక్ కంట్రీ అని అందరికీ తెలిసిందే కదండి. సో వీళ్ళు లాస్ట్ 10 days కూడా అలాగే స్పెషల్గా సెలబ్రేట్ చేస్తారనమాట. అన్ని మాల్స్లో లేజర్ షో, వాటర్ షో అండ్ ఫైర్ క్రాకర్స్ అని అరేంజ్ చేస్తారనమాట. ఇదైతే మా ఇంటి దగ్గర ఉన్న దుబాయ్ ఫెస్టివల్ సిటీ డిఎఫ్సి మాల్. దీంట్లో అయితే లేజర్ షో అండ్ వాటర్ షో ఉండింది. సో దీంట్లో ఏంటంటే ఈద్ ముబారక్ అని స్పెషల్గా లేజర్ షో ఒకటి అరేంజ్ చేశారు. సో అది చూద్దామని మేము ఇఫ్తార్ తర్వాత స్టార్ట్ అయిపోయాము. అది కూడా వాళ్ళు టైమింగ్ లాగా స్లాట్ లాగా పెట్టుకుంటారు. సో 8 to 10 వరకే ఇది. సో మేము చూడాలంటే 8 to 10 వెళ్తేనే మాత్రం దాన్ని చూడగలం. సో మేమైతే మాల్కి వచ్చేసాము. లోపలికి వెళ్ళి చూడంగానే మాల్ ఎంత లైట్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. నాకైతే చూస్తూనే ఉండాలనిపించింది, అంత బాగుండింది అనమాట. బట్ టైం అయితే అయిపోతుంది. మాకైతే ఆ లేజర్ షో, వాటర్ షో మిస్ అవ్వకూడదని మేమైతే స్ట్రైట్గా వాటర్ షో సైడ్ వెళ్ళిపోయాము. సో ఇక్కడైతే వీళ్ళు ఒక వెపన్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో ఏందా అని చూస్తే ఇదన్నమాట. సో అందరూ వచ్చి దీన్ని చూసి దీని గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఓల్డెన్ డేస్లో వీళ్ళు దీన్ని యూజ్ చేసేవాళ్ళు, తర్వాత అంతా అప్డేటెడ్గా చేంజ్ అయ్యిందని. సో మీరు కూడా ఒక లుక్ వేసేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ఇక్కడ రంజాన్ నైట్స్ అని అరేంజ్ చేశారు. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. లోపల మొత్తం ఫుడ్ స్టాల్స్, పిల్లలకి యాక్టివిటీ స్టాల్స్ అండ్ మెహందీ, మన ఉర్దూ లెటర్స్తో మనకి నేమ్స్ కావాలన్నా వాళ్ళు రాసిచ్చేవి అన్ని స్టాల్స్ అరేంజ్ చేస్తున్నారు. లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఒకటి మ్యూజిక్ ప్లే అవుతూ ఉండే అక్కడ. మీరు కూడా నాతో పాటు చూసేయండి.
నేను చాలాసార్లు ఈ మాల్కి వచ్చానండి. ఇప్పుడు వచ్చిన ఏదో ఒకటి కొత్తగా వీళ్ళు అప్డేట్ చేసి ఉంటారు, చేంజెస్ చేసి ఉంటారు. సో ఇదైతే ఫెస్టివల్ బే అని ఇంతకుముందు లేదు. సో ఇదంతా ఇప్పుడు న్యూగా వీళ్ళు చేంజ్ చేసింది. సో ఇక్కడ చూడండి, వాకింగ్ ట్రాక్ అయినా, ఈ డాల్స్ అయినా, పక్కన ఉన్న ఫ్రాంచైజెస్, ఫుడ్ స్టాల్స్ అన్నీ వీళ్ళు కొత్తగా బిల్డ్ చేసినవి. Little Miss Inventor was out with her telescope looking at the stars and the moon in the night sky. The timing of the Eid festival is determined by the rising of the new moon. This is what we will be doing. చూసారు కదండి, అందరికీ మా వైపు నుంచి కూడా ఈద్ ముబారక్. వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.